चिरंजीवी, जिनकी प्रतीक्षा जो हमारे आरएसएफ के राष्ट्रीय संस्कृति महोत्सव के ब्रांड एम्बेसडर भी हैं। कला, संगीत, फिल्म के माध्यम से जनसेवा का एक संकल्प और राष्ट्र प्रथम का एक संकल्प जिनके फिल्मों के माध्यम से हम सबके सामने प्रकट होता है, ऐसी विभूतियां मंच पर हैं। एक बार आइए मिलकर अभिनंदन करें ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మంది ఆహుతులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడాను శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున ఇక్కడ నేను ప్రత్యేకించి రావడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు. అసెంబ్లీలో మేము పక్క సీట్లో కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఢిల్లీలో నా సీట్లో నన్ను తప్పించి ఆయన కూర్చున్నారు కిషన్ రెడ్డి గారు పర్యాటక మంత్రిగా. సో చాలా సంతోషం. అన్ని రకాలుగా సమర్థులు, కార్య దక్షత ఉన్నవాళ్ళు, అనుకున్నది సాధించే వీరు. ఆ రకంగా ఆయన ఆ పర్యాటక శాఖ, కల్చరల్ శాఖకు, అలాగే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు ఆయన చేతిలో ఉండటం అనేది మనం ఎంతో అభివృద్ధి చూడగలుగుతాం. దాంట్లో ప్రధానంగా కల్చర్ సంబంధించి జాతీయ కల్చరల్ ఉత్సవాలని ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఈ వారోత్సవాలు జరపడం అనేది చాలా ప్రశంసనీయం. అన్ని చోట్ల నుంచి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. దానికి కానీ ప్రత్యేకించి సభాముఖంగా అందరి సమక్షంలో నా మిత్రుడు మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మందితోటి నేను వారి సమక్షంలో వారి మధ్య ఉండి మీ యొక్క ప్రోత్సాహం అది నేను చూస్తుంటే కనుక నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి ఉత్సవాల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనేది ప్రగాఢంగా నమ్మేవాడిని. వివిధ భాషలు ఉన్నాయి, వివిధ సంస్కృతులు ఉన్నాయి, వివిధ నాగరికతలు ఉన్నాయి, అలాగే వివిధ ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఎంత భిన్నమైనా సరే ప్రతి ఒక్కరిలోనూ మనందరం భారతీయులు అనే ఏకత్వం ఉంది. అది రావటం అసమాన విషయం, అది మామూలు విషయం కాదు. అలాగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఒకే ఒక దేశం చెప్పాలంటే ప్రపంచం మన భారతదేశం మాత్రమే. చాలా గర్వంగా చెప్పగలం. ఎవరు ఏ భాషకు సంబంధించినా, ఎవరికి ఏ సంస్కృతి అలవాట్లు ఉన్నా, ఏ ఆచారాలు ఉన్నా, ఏ ఆహారపు అలవాట్లు ఉన్నా, ఏ భాష మాట్లాడినా సరే, ఏ యాస మాట్లాడినా సరే మనందరం ఒకటి భారతీయులం అంటూ వెలుగెత్తి చాటే ఆ భారతీయతత్వం మన అందరిలోనూ ఉంది. అలాంటివి మరింత సుస్పష్టంగా ముందు తరాలకి తెలియజేయడానికి, ఈ తరాల్లో ఉన్న వారికి అవగాహన కలగ చేయడానికి ఇలాంటి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరపడం ఎంతైనా సరే ప్రశంసనీయం. అలాంటి వాటి ఆవశ్యకత ఎంత ఉంది. అదే భారతీయతలో ఉన్న గొప్పతనం, అదే భారతీయతలో ప్రత్యేకత. ఈ రోజున అది తెలుసుకుని అవగాహన చేయడం కోసం, అవగాహన పెంపొందింపు చేయడం కోసంగా కిషన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి ఈ మహాయజ్ఞంలో మీ అందరం కూడా భాగస్వాములు అవడానికి మా అదృష్టంగా భావిస్తాం. 2 సంవత్సరాలకి ఒకసారి చేయాల్సిన విధంగా వాళ్ళ ప్లాన్ ఉండింది. కాబట్టి ఈ పాండమిక్ మూలంగా, ఈ కరోనా-19 మూలంగా వాళ్ళు సజావుగా చేయలేకపోయారు. మళ్ళీ మన కిషన్ రెడ్డి గారు పూనుకుని ఇది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చెయ్యాలి అనే పట్టుదలతో చేసి ఇంత సమర్థవంతంగా, ఇంత సాంద్రతో, ఇంతమంది జన సామర్థ్యంతో, మీరందరి యొక్క ఆశీస్సులతో ఇంత ఘనంగా చేస్తారంటే కనుక నాకు కళ్ళు పండుగగా ఉంది. చాలా సంతోషం. అలాగే ఈ యొక్క 3C అంటే కల్చర్, క్రాఫ్ట్ అండ్ కుజీన్ అనేది ఒక సూత్రంగా పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో మారుమూలల నుంచి ఎక్కడైతే కళలు ఉన్నాయి, కళా పోషకులు ఉన్నారో, కళా ఆటలు ఉన్నాయో, పాటలు ఉన్నాయో, ఇలాంటివి సంగీత ఇందాక మనం చూసాం, అలాంటి సంగీత కళాకారులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి, అలాగే రకరకాల ఆహారపు అలవాట్లని ప్రతి ఒక్కరిని రుచి చూపించి వారి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు గౌరవించేలాగా ఈ రోజున రాజమండ్రిలోను, వరంగల్లోను, ఇక్కడ హైదరాబాద్ లోను ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది ఒకరిని ఒకరు అలవాట్లు తెలుసుకోవటం, అవగాహన పెంచుకోవటం, ఒకరినొకరు గౌరవించుకోవడంతో ఆ భారతీయత అనేది మరింత పెంపొందించేలాగా ఈ చేసిన ప్రయత్నం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ అభినందించాలి, ప్రతి ఒక్కరూ ప్రశంసించాలి. ఇలాంటివి జరగాలి. అప్పుడే భారతీయ తత్వం అనేది మరింత పటిష్టంగా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. కల్చర్ అని క్రాఫ్ట్ అన్నా ఏమన్నా సరే అందులో మా సినిమా కూడా ఒక భాగం. ఇది వరకు సినిమాలు అనేవి ప్రాంతీయంగా ఉండేవి. ఇది ఆ రీజనల్ ఫిలిం, తెలుగు, తమిళ్ లేదా మలయాళం, ఇది హిందీ, బాలీవుడ్, విడివిడిగా ఉండేవి.
కానీ ఈ మధ్య కాలంలో హద్దులు చెరిపేసి రీజనల్ సినిమా అంటే ఇండియన్ సినిమా, హద్దు లేవు సరిహద్దు లేవని నిరూపించినటువంటి సినిమాలు రాజమౌళి గారి బాహుబలి దగ్గర నుంచి ఈ రోజున RRR వరకు ఇది కొనసాగుతుంది. ఇది ప్రత్యేకించి ధైర్యంగా ఎందుకు అనగలుగుతానంటే ఈ మాట మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ముందు మన ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ విషయాన్ని ప్రస్తావించారు. సినిమా, ఆ దక్షిణ భారతదేశ తెలుగు సినిమా అన్నది ఎల్లల్ని హద్దులు చెరిపేసింది, జాతి సమైక్యతను మరింత పటిష్టంగా నిలబెట్టింది. ఒక్కటి భారతదేశాన్ని నిలబెట్టిన సినిమా అది తెలుగు సినిమా అని ఆయన చెప్పినప్పుడు, ఆ డైరెక్టర్ గురించి ఆయన ప్రస్తావించినప్పుడు చాలా గర్వపడ్డాను తెలుగు వాడిగా, మరీ ముఖ్యంగా సినిమా వాడిగా. కాబట్టి నేను కూడా మీతో భాగస్వాములు అవడం చాలా సంతోషం. నాకు మంచి అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. జై హింద్. ఈ స్టాల్స్ అన్ని చూడండి, ఎక్కడ రాజస్థానీ ఆహారం ఉంటుంది, ఏ రకంగా మరి మన తమిళనాడు ఆహారం ఉంటుంది, ఏ రకంగా మేఘాలయ ఆహారం ఉంటుంది, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ ఆలోచన మీద అన్ని రకాలుగా ఆహారపు స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. అదేవిధంగా అనేక రకాల హ్యాండీక్రాఫ్ట్ పెయింటింగ్స్, ఇక్కడనే కూర్చొని పెయింటింగ్ చేస్తున్నారు చాలా మంది. అద్భుతమైనటువంటి నిజమైనటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో పెయింటింగ్ చేసి పెట్టారు. మీరు చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. కళలను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ పేద కళ వృత్తులను నమ్ముకున్న వాళ్ళు మాత్రమే పిలిచాను తప్ప ప్రొఫెషనల్స్ ఎవరిని పిలవలేదు. ఎవరైతే వృత్తులను నమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే మేము ఉచితంగా అన్ని రకాలుగా సహకారం అందించి, వాళ్ళకు అన్ని రకాలుగా ఛార్జీలు పెట్టుకొని మేమే తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి పెట్టి, వాళ్ళకి భోజనం పెట్టి, ఆ రకంగా భారత ప్రభుత్వం తరఫున, సాంస్కృతిక శాఖ తరఫున భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ యొక్క ఆజాద్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమం కాబట్టి పాఠాలు పడినటువంటి ఘంటసాల గారి యొక్క 100 సంవత్సరాల జయంతి ఇప్పుడు జరుపుకుంటున్నామని. అదేవిధంగా అల్లూరి సీతారామన్ యొక్క 125 సంవత్సరాల జయంతి జరుపుకుంటున్నాము. ఇటీవలనే మనల్ని దూరమైపోయినటువంటి అద్భుతమైనటువంటి గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్థులయ్యారు. వారికి నివాళులు అర్పిస్తాం పాటల ద్వారా. అదేవిధంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వారికి నివాళులు అర్పిస్తాం. నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసి, రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అనేక మంది మహానుభావుల యొక్క చిత్రపటాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ చూడాలి. వీడియో కూడా పెట్టాము. ఏ రకంగా ఆ రోజు భారత స్వాతంత్ర్యం కోసం 3 రంగుల జెండా ఈ గడ్డ మీద ఎగరాలని ఆ రోజు ఏ రకంగా ప్రజలు పోరాటం చేశారో మనకందరికీ తెలుసు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో కానీ, ఇతర సంస్థల ఆధ్వర్యంలో కానీ ఆ రోజు పోరాటం చేశారు. ఇదన్నీ కూడా మనకు తెలుసు. ఈరోజు బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా ఆయన 125 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా మరి ఈరోజు సుభాష్ చంద్రబోస్ 125 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి కొత్త మ్యూజియంస్ ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా అనేక మంది ఈ రకంగా మన దేశం కోసం, మన స్వాతంత్ర్యం కోసం బలిదానమైనటువంటి వాళ్ళు, పోరాటం చేసినటువంటి వాళ్ళ చరిత్ర ఈరోజు దేశ ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఇతర కంట్రీస్ కానీ, నియంత్రణ దేశాలు కానీ, ప్రజాస్వామ్య దేశాలు కానీ, అనేక రకాల దేశాలు కూడా ఈరోజు మన భారతీయ సంస్కృతి, మన జీవన విధానంలో వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి యోగాను అన్ని దేశాలు కూడా ఈరోజు పాటిస్తూ ఉన్నారు. ప్రభుత్వాల పరంగా నిర్వహిస్తూ ఉన్నారు. అది మనది, మన పరంపరగా వేలాది సంవత్సరాలుగా భారతీయుల నుంచి వచ్చినటువంటి యోగా. దాన్ని ఐక్యరాజ్య సమితి, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయత్నంతో ఈరోజు దాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించారు. మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఆగస్టు 15వ తేదీ భారతీయులు ఎవరు కూడా జాతీయ జెండా ఎగరవేయకుండా ఉండకూడదు. నేను ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క అన్నను, ప్రతి ఒక్క తమ్ముడిని, ప్రతి ఒక్క చెల్లెమ్మను, ప్రతి ఒక్క తల్లిని, ప్రతి ఒక్క భారతీయుడిని కోరుతా ఉన్నాను. ఆగస్టు 15వ తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది ఇండ్ల ముందు జాతీయ జెండా ఎగరాలి. కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా నాకు సహకరిస్తున్నటువంటి మా జిల్లా అధ్యక్షులు, మరి అదేవిధంగా రాష్ట్ర నాయకులు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మరి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అనేక మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు కూడా సన్మానం చేస్తాను తర్వాత. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.